కంగ్రాచులేషన్ అండి ఆనంద గారు. ఈరోజు మీరు సేఫ్ షాప్లో జాయిన్ అవుతున్నారు 18,300తో. మీకు వచ్చే వస్తువు ఏంటంటే 2 రేమండ్ సూట్లు, 2 చీరలు వస్తాయి, శారీస్. వీటితో మీరు ఈరోజు షాపింగ్ చేస్తూ ఉన్నారు. ఇందులో మనం ఎందుకు జాయిన్ అవుతున్నామంటే మన పరిస్థితులు మార్చుకోవడం కోసం ఒక మంచి అవకాశం తీసుకొని ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం తీసుకుంటున్నాం. ఇందులో జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. అంటే ప్రతిరోజు జూమ్ మీటింగ్ జరుగుతుంది, మన ఫోన్లో వినొచ్చు, ఇక్కడ నేర్పుతారు మేడం గారు. ఆ విధంగా మీరు జూమ్ మీటింగ్ వింటూ ప్రతిరోజు జూమ్ మీటింగు ట్రైనింగ్లు ఉంటాయి ఇక్కడ మన దగ్గర గోరంట్లో వెన్నీ హాల్లో. శుక్రవారం, ఆదివారం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. అలాంటి వాటికి మనం అటెండ్ అవుతూ మన కొత్త వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళడం బట్టి వాళ్ళందరూ కూడా చూసి జాయిన్ అవుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ మనందరం కలిసి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు మనందరం కలిసి పని చేసుకోవడాన్ని బట్టి మనం ఇందులో భవిష్యత్తులో మంచిగా సక్సెస్ అవుతాం. సపోర్ట్ తీసుకొని మనం ముందుకెళ్దాం, సరేనా? ఇందులో ఎవరు ఏం చెప్పినా వాళ్ళ మాటలు మీరు వినొద్దు. మేడం గారు ఏం చెప్తారు, సత్యవతి గారు, అదేవిధంగా రాజేశ్వరి గారు, మహాలక్ష్మి గారు, మేమందరం మేము ముందు నడిపిస్తాము. మీరు మాతో పాటు నిలబడండి, సరేనా? ఓకేనమ్మా. అది ధైర్యంగా మనం అందరం ముందుకు వెళ్దాము. సత్యవతి గారు మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ సభ్యురాలు ఈ షేప్ షాప్లో షాపింగ్ చేయటం ఎంతైనా ఆనందం అవదలేవు. కానీ 4 పిల్లలతో చాలా కష్టాలు పడిన వ్యక్తి. లైఫ్ స్టైల్ అంతా మారిపోవాలి, ఆ నోటి నిండా నవ్వు చూడాలి. షేప్ షాప్లో మేము ఉన్నందుకు ప్రతినిత్యం పండుగ చేసుకోవాలి. నాకు చాలా హ్యాపీ సార్. ఓకే, మీరు సపోర్ట్గా 4 సంవత్సరాలు నిలబడాలి. మీ తరఫున లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు ఇద్దరు జాయిన్ అవ్వాలి. మీరు నోటి మాట ద్వారా ఎవరు చెప్పదు, మేడం గారి ద్వారా మాలాంటి వాళ్ళ ద్వారా చెప్పిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మేము రాలేకపోయామనుకోండి, వెన్నీ హాల్ కాడకు తీసుకొని రండి, అక్కడ అసలు అందరిని చూస్తారు కాబట్టి తొందరగా జాయిన్ అవుతారు, సరేనా? మీ ద్వారా ఒక 2 వ్యక్తులు రావాలి. వాళ్ళు మీరు మనందరం కలిసి ఒక 4 సంవత్సరాలు కష్టపడితే మంచి లైఫ్ ఉంటుంది మనకి, సరేనా? మీరు కూడా రాజేశ్వరి గారు మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఈ సేఫ్ షాపింగ్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల మనం ఇంకా బాగుండాలి. సార్ వాళ్ళు సలహాలు తీసుకుంటూ మన టీం అంతా కలిసి ముందుకి 4 సంవత్సరాల ముందు కలిసి పనిచేద్దాం. మీరు మంచిగా సపోర్ట్ ఉండాలి. నేను మంచిగా సపోర్ట్ ఉంటాను, మీరు నాకు టీం వర్క్గా చేయి వదిలిపెట్టకుండా మనందరం కలిసి కష్టపడతాం. మహాలక్ష్మి గారు మీరు కూడా. ఈ 4 ఏళ్ళు మన షేప్ షాప్ గురించి ఎవరైతే వీళ్ళు ఏం చేస్తున్నారా, ఎక్కడ సచివాలయం ఎన్నో చేస్తున్నారు అనుకున్నారు, అదేందనేది నిరూపించాలంటే అందరూ కష్టపడి పనిచేయాలి. ముందు మనం కష్టపడటానికి ఇష్టపడాలి. మనకు పొద్దున్నే జూమ్ కాల్ వచ్చింది, జూము వారం వచ్చే మీటింగు మనకు అది ఒక్కటి ఇన్వాల్వ్ అయితే మనం ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతాం. మనం ఇంకేదే ఆలోచన అవసరం, ఎవరు మాటలు ఎంత తీసుకోవచ్చు. మనం ఇచ్చిన రూపాయి వెనక్కి మాత్రం రాదు. మనం షాపింగ్ చేస్తున్నాం, షాపింగ్ ఉంటున్నారు, మనం ఇందులో బిజినెస్ కోసం వస్తున్నాం. ఇందులో మనం బిజినెస్ కంప్లీట్ అర్థమవుతుందా? ఇందులో ఏంటంటే మేము 4 ఏళ్ళు చెయ్యొద్దు పెట్టకుండా మీరు అనుకుంటే మీకు సపోర్ట్ చేసి మీకు సర్వీస్ ఇస్తాం. నేనే కాదు, నా అప్లైన్ కూడా అప్లై. నువ్వు కూడా 4 ఏళ్ళు మాకు చెయ్యొద్దు పెట్టుకొని నిలబడతావా? ఎవరి మాట వినకూడదు. 4 సంవత్సరాలు మా సైని వదలదు. అమ్మ మీరు కూడా చెప్పండి. మీకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఎందు నిమిత్తం ఇందులోకి వచ్చారు, మీరు మాకు ఏ విధంగా మాట ఇస్తారు అది కూడా చెప్పండి. మీకు అనిపించిన 2 మాటలు చెప్పండి. థ్యాంక్ యూ అనండి. పెద్దగా చెప్పండి. సార్ గారు, మహాలక్ష్మి, సత్యవతి గారు చెప్పినట్టు మేము దీంట్లోకి చేరాము. మీరు ఆగండి, మేడం చెప్తారు. అది ఎవరి మాట వినొద్దు, మా మాట వినండి, మేము ముందుకు నడిపిస్తాం, సరేనా? నీకు తెలిసిన వ్యక్తుల దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి చెప్పించే ప్రయత్నం చేయాలి. నిన్ను నీరు గార్చే మాటలు మధ్యలో ఎవరైనా చెప్పినా వినొద్దు. ఫుల్ సపోర్ట్ మేము ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.